సెల్ ఫోన్లు మన జీవితంలో చాలా కీలక భాగంగా మారిపోయాయి. ఫోన్ లేకుండా మనం రోజువారీ పనులు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఫోన్లను వాడినప్పుడు చాలా మంది తప్పులు చేస్తారు. వాటిలో ముఖ్యమైనది బ్యాటరీ ఛార్జింగ్. చాలా మంది రోజులో ఫోన్లో ఎంతసార్లు ఛార్జ్ చేసుకోవాలి, ఎంత శాతం వరకు ఛార్జ్ చేయాలో తెలియదు. ఇది ఫోన్ బ్యాటరీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. తమ ఫోన్ బ్యాటరీ పూర్తిగా తక్కువ అయ్యే వరకు అంటే 0% వరకు వాడతారు. మరికొందరు 5% కంటే తక్కువయ్యే వరకు ఫోన్ వాడి వెంటనే ఛార్జ్ చేస్తారు. కానీ ఇలాంటి అలవాటు వల్ల ఫోన్ బ్యాటరీ వేగంగా చెడవుతుంది. కొందరు 100% వరకు ఛార్జ్ అవ్వగానే వెంటనే ఫోన్ వాడతారు. ఇది కూడా బ్యాటరీకి హానికరం. బ్యాటరీ సరిగా పనిచేయకపోవడానికి ఈ రెండు ముఖ్యమైన కారణాలు. సులభమైన నియమం 20-80 నియమం. దీన్ని పాటిస్తే ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటుంది. దీని అర్థం బ్యాటరీ శాతం 20 కంటే తక్కువగా వెళ్లకుండానే ఛార్జ్ చేయడం మొదలుపెట్టాలి. ఫోన్ 80% వరకు ఛార్జ్ అయ్యే మునుపు ఛార్జ్ తీయడం మానుకోవాలి. అంటే 20 నుండి 80% మధ్య బ్యాటరీ శాతం వద్దనే ఫోన్ వాడడం, ఛార్జ్ చేయడం మంచిది. ఫోన్ బ్యాటరీ ఎక్కువ డిశ్చార్జ్ అవ్వడం లేదా ఎక్కువ ఛార్జ్ అవ్వడం వల్ల దానిపై ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి వల్ల కాలక్రమంలో బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుంది. కానీ 20-80 నియమాన్ని పాటిస్తే బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేస్తుంది, వేగంగా తగ్గదు మరియు ఫోన్ హీట్ సమస్యలు కూడా తగ్గుతాయి. ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు శాతం పరిగణించడమే కాకుండా ఛార్జర్ గుణాత్మకతను కూడా చూసుకోవాలి. అసలు బ్రాండ్ ఛార్జర్ ఉపయోగించడం ఉత్తమం. ఫోన్లను నైట్లో పూర్తిగా 100% వరకు ఛార్జ్ చేయడం తప్పించండి. ఫోన్ వాడుతున్నప్పుడు ఛార్జర్తో వాడకండి. ఇలా చేస్తే బ్యాటరీ జీవితాన్ని ఎక్కువ కాలం పొడిగించవచ్చు. ఫోన్ బ్యాటరీని ఆరోగ్యంగా ఉంచడం సులభం. కేవలం రోజు కొన్ని నిబంధనలు పాటించాలి. 20-80 ఛార్జింగ్ నియమాన్ని పాటించడం, ఎక్కువ శాతం వరకు ఛార్జ్ చేయకుండా ఉండడం, నాణ్యమైన ఛార్జర్ను మాత్రమే ఉపయోగించడం ద్వారా మీ ఫోన్ ఎక్కువ కాలం పనిచేస్తుంది.